హలో ఎవరీవన్, ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 12 గురించి మాట్లాడబోతున్నాం. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేటకి అనుమతించబడుతుంది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనే అతను రాతపూర్వకంగా నిర్ణీత ఫీజుని వసూలు చేస్తూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకి అనుమతినిస్తారు. సో ఎలాంటి సందర్భాల్లో వేట అనుమతించబడుతుందంటే ఎడ్యుకేషన్ కోసం, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, సైంటిఫిక్ మేనేజ్మెంట్ కోసం, అంటే ఏదైనా ఒక జంతు జాతి యొక్క జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు వాటిని విషమిచ్చి చంపడం లేదా రకరకాల మెడికేషన్స్ వాటి మీద ట్రై చేయకుండా వాటిల్ని న్యాచురల్గా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఏదైనా రికగ్నైజ్డ్ జూలకి ఈ జంతువుల్ని మూవ్ చేయాలన్నా కానీ సెక్షన్ 38 క్లాస్ 1 కింద అనుమతినిస్తారు. ఇంకా స్నేక్ వినం అంటే పాము యొక్క విషమును సేకరించి దాంతో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అనేవి తయారు చేస్తారు. షెడ్యూల్ 1లో ఉన్నటువంటి జంతువులు మాత్రం వేటకి అనుమతించబడరు. వీటికి మాత్రం ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్కి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుమతి పొందాల్సి ఉంటుంది. ఓవరాల్గా సెక్షన్ 12 ద్వారా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వేటకి అనుమతిస్తారు. అది కూడా ఎడ్యుకేషను, సైంటిఫిక్ రీసెర్చ్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఉపయోగకరంగా ఉండేటటువంటి దానికోసం మాత్రమే స్టేట్ గవర్నమెంట్ అనేది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ద్వారా ఈ ప్రత్యేక అనుమతులను ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 12. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.